గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దొంగ ఎంత తెలివైన వాడైనా, ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసి నేరానికి పాల్పడినా ఏదో ఒక సందర్భంలో చిన్న క్లూ దొరికిపోక తప్పదు. నేరం జరిగినప్పుడు దొరక్కపోయినా సంవత్సరాలు గడిచినా సరే చట్టం చేతికి చిక్కక తప్పదనే నిజానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. సాధారణంగా దొంగలు తాళాలు పగలగొట్టి నగదు ఎత్తికెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దొంగతనం చేసిన బంగారం, నగదు కంటే దొంగిలించిన ఓ చీర ఆ దంపతులను నిలువునా పట్టించేసింది. 3 ఏళ్ల క్రితం జరిగిన ఓ మిస్టరీ చోరీ కేసును కేవలం ఒక చీర ఎలా బట్టబయలు చేసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. హైదరాబాద్ బండ్లగూడ జాగిరి పరిధిలోని వినాయక నగర్లో ఈ విచిత్రమైన ఆసక్తికరమైన ఘటన జరిగిందండి. ఇక్కడి వినాయక నగర్ కాలనీలో యాదయ్య అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నారు. స్థానికంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్న కుటుంబం వాళ్ళది. అయితే సరిగ్గా 3 ఏళ్ల క్రితం అంటే 2023 సెప్టెంబర్ నెలలో యాదయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులందరూ కలిసి సెప్టెంబర్ 16వ తేదీన ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రిలో 3 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం సెప్టెంబర్ 19వ తేదీన యాదయ్య తన కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చారు. తీరా ఇంటికి తాళం తెరిచి లోపలికి వెళ్ళి చూడగా వారికి ఊహించనటువంటి షాక్ తగిలింది. ఇంట్లోని బీరువా తాళాలు పగలగొట్టున్నాయి. అందులో దాచుకున్న దాదాపు 2.5 లక్షల రూపాయల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న పలు విలువైన పట్టు చీరలు కూడా మాయమైపోయాయి. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, ఆభరణాలు ఒక్కసారిగా చోరీకి గురి కావడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. వెంటనే యాదయ్య స్థానిక పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ దిగింది. డాగ్ స్క్వాడ్తో మొత్తం కూడా పరిశీలించారు ఘటనా స్థలాన్ని. అయితే నిందితులు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడటంతో ఆ కేసు అప్పట్లో ఓ కొలిక్కి రాలేదు. నెలలు గడిచాయి. 3 ఏళ్ళు అయిపోయింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా కాలం మొత్తం గడిచిపోయింది. దీంతో ఆ దొంగల పని ఎప్పటికీ బయటపడదని, కేసు దాదాపు క్లోజ్ అయిపోయిందని అందరూ భావించారు. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల కాలనీలో ఓ శుభకార్యం జరిగిందండి. ఆ ఫంక్షన్కి కాలనీలోని స్థానికులంతా హాజరయ్యారు. అదే వేడుకకు యాదయ్య భార్య కూడా వెళ్ళారు. అయితే సరిగ్గా యాదయ్య ఇంటి వెనుక వైపు నివసించే స్వప్న అనే మహిళ కూడా అదే ఫంక్షన్కు ఎంతో సంబరంగా సిద్ధమై వచ్చింది. ఆమె కట్టుకున్న చీరను చూడగానే యాదయ్య భార్య చూపు ఆ చీరపైనే ఆగిపోయింది. ఆ డిజైన్, ఆ రంగు, ఆ ప్యాటర్న్ చూస్తుంటే 3 ఏళ్ల క్రితం తమ ఇంట్లో చోరీకి గురైన తన చీరలాగే అనిపించింది. మహిళలకు తమ చీరల విషయంలో ఉండే జ్ఞాపక శక్తి, గమనించే గుణం ఎలాంటిదో అందరికీ తెలిసిందే కదా. అనుమానం వచ్చిన వెంటనే ఆ చీరను నిశితంగా పరిశీలించిన యాదయ్య భార్య అది ముమ్మాటికి 3 ఏళ్ల క్రితం తన ఇంట్లో పోయిన చీరేనని 100% నిర్ధారించుకున్నారు. అక్కడ ఎలాంటి గొడవ చేయలేదు. చాలా సంయమనంతో వ్యవహరించిన యాదయ్య కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రంగంలోకి దిగిన పోలీసులు స్వప్నతో పాటు ఆమె భర్త రాములని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొదట ఆ చీరను తామే స్వయంగా కొనుగోలు చేశామని, తమకు అసలు ఎలాంటి సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేశారు దంపతులు. కానీ పోలీసులు తమదైన శైలిలో కూపీ లాగేసరికి అసలు గుట్టు రట్టయింది. 2023లో యాదయ్య కుటుంబం ఆసుపత్రికి వెళ్ళిన సమయాన్ని పక్కాగా గమనించి వెనకాల నివసించే వాళ్లే ఆ ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం, చీరలు చోరీ చేసేశామని రాములు, స్వప్న దంపతులు పోలీసులు ఎదుట తాము చేసిన నేరాన్ని ఒప్పేసుకున్నారు. 3 ఏళ్లుగా ఎవరికీ దొరకలేదని ధీమాతో దొంగిలించిన చీరను కట్టుకుని ఫంక్షన్కి వచ్చి చూశారుగా ఇలా దర్జాగా దొరికిపోయారు. దీంతో నిందితులైనటువంటి రాములు, స్వప్న దంపతులపై దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఎంత దాచినా సరే నిజం దాగదు. చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక మానదు అనటానికి ఈ ఘటనే నిదర్శనం. 3 ఏళ్ల పాటు మిస్టరీగా మిగిలిన కేసును ఒక చీర పట్టించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.